కోరికలు నెరవేరుతున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఎవరికి ఒక విగ్రహమా? కాదు. మరెవరు మన భావంలో? సర్వేశ్వరుడు, సర్వజగత్ కారణమైన తత్వం తను అనుగ్రహించాలని ఎదురుగా వచ్చిన రచింది అని మనం ప్రార్థిస్తున్నాం. ఈ భావం మనం తెలియడానికి భగవంతుని ఏమంటారు? స్వామి అంటారు. దేవుడి దగ్గర ఏమంటున్నారు? అందరూ స్వామి. లక్ష్మీదేవి ఆలయానికి ఏమంటారు? అమ్మ. ఈ రెండు మాటలు చాలు. ఉపనిషత్తులు చదవట్లేదు, రెండు తెలిస్తే చాలు. స్వామి విగ్రహం దగ్గర స్వామి అంటే, ఈవిడ దగ్గర అమ్మ అని. స్వామి అంటే అర్థం ఏంటి అంటే, మన వాళ్ళు స్వాముల వారిని అంటారు. మన ఎవరైనా వైష్ణవులు పిలిస్తే స్వామి స్వామి అని పిలుస్తారు మన వాళ్ళందరూ. అంటే స్వామి అంటే ఏదో కాబట్టి మీకు తెలియదేమో, స్వామి అలవాటు చేశారు మన పెద్దలు. స్వామి దాసి, స్వామి దాసి, స్వామి దాసుడు, ఇవి మన అలవాటు. ఎవరు స్వామి అంటే సొత్తు కలవాడు అని అర్థం. స్వం అంటే సొత్తు, స్వామి అంటే సొత్తు కలవాడు. ఎవరు పిలిచామని స్వామి అన్నాం అంటే సొత్తు కలవాడి అంటే ఏమిటో అర్థం. నువ్వెవరు? నేను ఆ దాసుని. దాసుడు అంటే నీవు చెప్పిన పని నీ ప్రీతి వరకు చేసేవాడిని. నువ్వెవరు? ఈ సొత్తు నీదిగా కలవాడికి. నేను ఒప్పుకుంటున్నావు, ఇంతకంటే ఏమి చేస్తావు? రోజు మనకు పది విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం. పది విశ్వస్య విశ్వానికంతకీ పది నువ్వు భర్త. చెప్పింది మన పుష్పం, చెప్పింది మన ఆండాలు చూపించింది. ఇది ఎవడు? స్వామి. ఇది వాడి సొత్తు. ఇది తెలియాలి. అంటే ఏమంటారు? ఆలయంలో వెళ్ళి స్వామి పురుషుడు అనే మాట నేర్పుతోంది తల్లి భర్త 30 రోజులు చేసి. ఆయన స్వామి అని గుర్తించండి. ఇది వాడి సొత్తని గుర్తించండి. ఇది వాడు చెప్పిన పని వాడి కొరకు చేసేదని గుర్తించండి. ఇంతే అర్థం. ఇది సాధించడమే మానవ జీవిత పరమ లక్ష్యం. ఇది లభించడం కోసమే మనుష్య జీవితం కాదు కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతున్నాము. ఈ జన్మలన్నీ ఎందుకు? ఇంత మంచి శరీరం ఎందుకు ఇచ్చాడు సర్వేశ్వరుడు? తిండి తినడానికి, పిల్లల్ని కనడానికి, నిద్రపోవడానికి. పశువు జన్మ చాలదా? పక్షి జన్మ చాలదా? పంది చాలదా? కుక్క చాలదా? ఎందుకు ఇంత మంచి శరీరం దీనికి? ఇంత మంచి బుద్ధి ఎందుకు? ఇంత మనస్సు ఎందుకు? ఇంత శాస్త్రాలు అధ్యయనం ఎందుకు? ఇంత వాక్యం ఎందుకు? ఏది పొందాలో తమ పురుషార్థమేదో దాన్ని తెలుసుకొని, దీనిని కోరాలో తెలుసుకొని, దానిని కోరి దీనిని వీడి దాన్ని చేరడానికి ఇచ్చేది శరీరాన్ని. ఎట్లా చెబుతావు? ఏమక్కడ యుద్ధం చేయి 30 రోజులు అంటే ఒక నెలవాడి చేస్తే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం అంటే ఏమంటున్నాం? చచ్చిపోతాను మీకు ఎవరికైనా కావాలా? మనకి ఎవరికి అక్కడే ఉపన్యాసం చెప్పి వారికి అక్కడే చెప్పింది. మరి ఎందుకంటే ఇక్కడికి వస్తున్నాం అంటే పొందడానికి. ఎవరిని పొందుతావు? ఎక్కడ? ఇక్కడ. దేనికి? ఇది అన్నాడని చెప్తుంది. ఇక్కడికి వెళ్ళిపోవడం కాదు ఏ మోక్షం అంటే. ఇక్కడ ఉండగా నీకున్న బంధం వెళ్ళిపోయి. ఎవరి బంధం? ఆటంకం తొలగాలి. బంధం అంటే అడ్డం లేకపోయినటువంటి ప్రతిబంధకం. ఏమిటా బంధం అంటే? నేను ఒక ప్రతిబంధకం, నాకు ఒక ప్రతిబంధకం. రెండు పోవాలి. నేనంటే శరీరం. ఎవరికైనా ఏమంటారు? ఏమంటే ఎవరు వచ్చారు? నేనండి అంటాడు. ఈ నేనంటే ఎవరిని వచ్చేసి శరీరం. నేను ఈ మధ్య సృష్టి పడ్డానండి అంటాడు. నాకు జ్వరం వచ్చిందండి అంటాడు. నాకు జ్వరం వస్తుంది ఎప్పుడైనా? నాకు జ్వరం రాదు, నా శరీరానికి జ్వరం వస్తుంది. నేను నీరసపడను, నేను డాక్టర్ను, నాకు గుండె జబ్బు రాదు, గుండె లేదు నాకు. ఈ శరీరానికి గుండె, ఈ శరీరానికి కన్ను, ఈ శరీరానికి ముక్కు, ఈ శరీరానికి వీటికి రోగాలు. అయితే నేనుంటే కానీ నీకు తెలియదు పాపం. నేను ఉండగానే దానికి తెలిసి దానికి వచ్చింది, వాళ్ళతో నాకే వచ్చింది అనుకుంటాను. ఇది మనకు ఉండేటువంటి చిక్కు. ఈ సమస్య పరిష్కారం చేయాలి. ఇది తెలిస్తే మోక్షం వచ్చేసినట్టే మరి ఏమక్కర్లేదండి. మోక్షం దగ్గరికి వెళ్ళడం కాదు. ఇక్కడ ఉండగా నేను ఏదో తెలిసి, నాది ఏదో తెలిసి, ఎవరి వరకు నేనో తెలిస్తే నువ్వు మోక్షంలో పొందినట్టే. అది పొందితే ఏమి? ఇక్కడ ఉండగానే సౌఖ్యం, ఇక్కడ ఉండగానే ఆనందం. ఎక్కడికో వీళ్ళ ఆనందం అనుభవించడం కాదు. ఇది ఆనందం చెప్పడం కోసమని నీకు ఈ లోకంలో ఐశ్వర్యాలు కావాలి. ఎవరు ఇస్తున్నారు? ఎవరో ఇచ్చి పండిస్తే థ్యాంక్స్, ఎవరో ఇచ్చి లభిస్తే అదే. ఎవరిచ్చాడు? వీడా కాదు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన కస్య సిద్ధనం. ఈశావాస్యం స్వామి చెప్తూ ఉంటారు. స్తవాన్ని ఈశావాస్యమిదం సర్వం. లోపల ఏ వస్తువులు చూడు, ఏ అణువు చూడు, దాని లోపల ఒకటి వ్యాపించి నియమిస్తున్నాడు. వాడికి ఒకటి ఏం చేయాలి? అనుభవించు. అనుభవించడం మానక్కర్లేదు, ఆర్జించు మానక్కర్లేదు. చూడు, విను, తిను, స్పృశించు, అన్నీ చేయి. మానవుడు ఏం చేయాలి? అందులో ఉండి అది తనదిగా కలవడం ఉన్నాడు. ఇందులో ఉండి నన్ను తనదిగా కలవడం
చేత అనుభవింపజేసి నా శరీరాన్ని పోషించి శరీరాన్ని నా మనస్సుని వృద్ధి పొందించి నాకు భక్తిని కలిగించి తన వైపు ఆకర్షించడానికి కలిగించాడు శరీరాన్ని. వదిలేసి ఎవరు వదిలేయాలి? ఇల్లు వదిలి కాదు, సంసారం కళ్ళాన్ని వదలడం కాదు, ఏది వదలాలి? శరీరమును నేను అనుకున్నట వదలి, శరీరమును చెందేవి నావి అనుకున్నట వదలి, ఇవన్నీ నావి వాడిగా ఉంటే వదలి, మరి ఎవరి వాడిని నేనెవరి వాడివాడిని. ఇది తెలిస్తే మోక్షం వస్తుంది. అలా వస్తే ఈ లోకంలో సుఖాలైనా వాడే ఇస్తాడు. కాబట్టి గురువు కోరకుండా మానేస్తున్న మనిషి కావు. కోరిక లేకపోతే మనిషి కాడు. కోరాలి కోరిక, ఉండాలి కోరిక, కోరేది వాడినే కోరాలి. దీనిలో మరొకటి ఏం చేద్దాం? వాడు భర్త కనుక భర్త కలిగినటువంటి స్త్రీ పరపురుషుడు అడుగుతుందా డబ్బు? పరపురుషుడు అడుగుతుందా చీర? నువ్వు అలాగే నీ పురుషుడు ఎవరు? వీడిలో స్వామి అంటావు, వచ్చి వాడిని యాచిస్తావు, అంటోని మన అంటాడు. కాబట్టి ఆ భాషను నేర్పడానికని జీవితానికి పరమ ప్రయోజనమైనటువంటి ఈ లక్ష్యాన్ని చేరడానికి ఏం చేయాలి? ఒక బద్దం చేయండి. ఎప్పుడు అన్నాడు జీవితం అన్నింటినీ చేయాలి. అమ్మో 360 రోజులు ఏదో అయ్యే పరీక్ష అంటే 40 రోజులు అంటే వాడు పాపం స్నానాలు చేశాడు. మరి టికెట్ రాకూడదు. ఆ జీవితం సాధించాలి. దానికి చెంది చేయాలి. ఏం చేయాలి? దానికి వినియోగం చేయాలి అని తల్లి ఒక రోజు 30 రోజులు విస్తరింపజేసి ఈ మార్గశీర్ష మాసంలో చేస్తుంది. ఎప్పుడు చేయాలి? ఇది తెల్లవారుజాము. ఎంత చిక్కు పెట్టింది శివకాల స్నానం 10 గంటలు 11 గంటలు ఎంత హాయిగా చెప్పి మనం అందరం తెల్లవారుజాము మన 3 గంటలకి 4 కిలో ఇచ్చిపోయి స్నానం చేయాలంటే తన్నీళ్ళు చేయాలంటే మరీ చేయాలి. చేయాలి తెల్లవారుజాము ఎప్పుడు చేయాలి అంటే మానవ జీవితం ఒక మొత్తం ఒక రోజుకి పరిమితం చేసుకుంటే తెల్లవారుజాము దగ్గర నుంచి బయలుదేరాలి కాదు. రాత్రి సాయంకాలం బయలుదేరుతాము, తెల్లవారుజాము చూస్తాం. సాయంకాలం పొద్దు బాగా పోలేదు, వెలుగు ఉంది, చీకటి వచ్చేస్తోంది, ఆవరిస్తోంది. వెలుగు చీకటి ఆవరించినటువంటి సమయం మన లోపల రజోగుణము విజృంభించిన సమయం. ఈ రజోగుణం విజృంభిస్తే అప్పుడు మనకి అవునా కాదా, ఎక్కడి దేవుడు ఉన్నాడా లేదా, ఏముంటానండి ఈ గ్రహాన్ని నమ్మకండి, ఏముంటానండి ఈ ఏమిటోనండి దశలో బయలుదేరుతాము. సాయంకాలం ఇది సాయంకాలం అర్ధరాత్రి వచ్చాం. మంచి నిశ్చయం కలిగి లేదు, దృఢంగా ఏంటంటే రాత్రి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఇందులోకి వెళ్తే కాదు చీకటి కనపడదు. దానిలో వచ్చింది తమో గుణం. ఇప్పుడు తెల్లవారుజాము రావాలి. తెల్లవారుజాము అంటే ఏంటి? తెల్లవారిపోవడానికి సిద్ధంగా ఉంది. తెల్లవారిపోతే ఏమొచ్చేస్తుంది? వెలుగు వాహనం వచ్చేస్తుంది, వెలుగు రేఖలు వస్తున్నాయి, ఏదో అంతా కనిపిస్తోంది, చూస్తున్నాము కానీ స్పష్టంగా కనిపించలేదు, అది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? లోపల సత్వగుణం లభిస్తుంది. సాయంకాలం రజోగుణం, అర్ధరాత్రి తమోగుణం, తెల్లవారుజాము సత్వగుణం. ఈ సత్వగుణం ఆవిర్భవించిన కాలాన్ని మన వారు తెల్లవారుజాము అని పేరు పెట్టారు. ఈ మొత్తం సంవత్సరం అంతా ఒక రోజుగా తీసుకుంటారు దేవతలు. వాళ్ళకి మన సంవత్సరం ఒక రోజు. అందుకోసమే ఏడాది ఒకసారి తగ్గిన పెడతాం. మనకి రోజు భోజనం చేసుకోవడం ఏడాది మాట ఏంటంటే ఒక రోజు భోజనం పెట్టినట్టే లెక్క. కాబట్టి ఏడాది ఎప్పటి నుంచి ఎప్పటికీ అంటే దేవతలకి పగలు ఉత్తరాయణం, రాత్రి దక్షిణాయనం. పగలు ఉత్తరాయణం కలిగే మకర సంక్రాంతి వస్తుంది చూసారా, అప్పటి నుంచి దేవతలకి పగలు ప్రారంభమవుతుంది. ఆ పగలు ప్రారంభమవడానికి ముందు వస్తుంది ఈ నెల. ఇది ఏమిటి నెల? 400 నుంచి 600 కాలం. అంటే ఒక 5 గడియల కాలం, అంటే 2 గంటల ముందు, సూర్యోదయానికి 2 గంటల ముందున్న కాలాన్ని బ్రాహ్మ ముహూర్తము అంటారు, ఉషకాలము అంటారు. పంచ ఉషకాలని ఉషకాలం. ఈ ఉషకాలంలో మనము ఏం చేయాలి? స్వామిని ధ్యానించాలి. ఎందుకంటే సత్వగుణం విలువరించింది కనుక. కొంతమంది అప్పుడు కూడా ఎంతో హాయిగా అకౌంట్స్ చూసుకొని, రికార్డులు చూసుకొని, మంచి బాబులు ప్రశాంతంగా పిల్లలు అల్లరి అప్పుడు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కాలంలో ఉంటుంది, వాళ్ళకి ప్రశాంతమైన కాలమే. కానీ దాన్ని ఉపయోగించవలసింది ఏం చేయాలి? బ్రాహ్మ అని తెలుసుకుంటారు. అంటే బ్రహ్మను గురించి తలంచడానికి ఇది నువ్వు చెయ్యాలి అని నేర్పడానికని ఆ తల్లి తెల్లవారుజామున పెట్టింది మన వ్రతాన్ని. ఎందుకు సరి వ్రతం చేసింది కానీ అంటే వాళ్ళ రేపల్లెలో ఒకసారి వర్షాలు పడ్డం మానేసేది. అవి ఎందుకు పడ్డం మానేసేది? సర్వేశ్వరుడు వాళ్ళ రేపల్లెలోకి వచ్చి తానే కృష్ణుడిగా అక్కడ పేరుతో ఉండి వాడవాళ్ళగా ఆవుని కాస్తూ, ఆవుల వెంట తిరుగుతూ, స్నానం మానేసి పేడలు తీస్తూ, బట్టకి రాసేసుకొని ఆ దాని మీద పడేసి నేరేడు పళ్ళు పోసి బట్టల కోసం బట్టలు చేసేసుకొని ఆవుల వెంట పోతూ, గుడి పట్టించుకుంటూ వాళ్ళతో
ఆడవాళ్ళకి ఆయన మీద పడి కింద పడి చేస్తుంటే పెద్దవాళ్ళ కోపం, పెళ్లి కావాల్సిన పిల్లలు ఇలా పురుషులతో చిత్రాలని పెళ్లి పిల్లలందరినీ దాచేశారు. దాచేసి ఏమయ్య వీళ్ళకి పెళ్ళలు అయ్యేదాకా విద్యలో కుదరదని పెట్టేశారు కిందని. అందరూ ఎక్కడా కనపడలేదు పిల్లలు. మన స్వామికి తోచదు. పెళ్లి కానీ పడుచు పిల్లలు ఉంటే కానీ నిద్ర పెట్టారు. పెళ్లి కావాలి ఈ శృంగారణ ఇది మనం బాగా తెలుసుకోకపోతే పాపం ఇతరులు ఆక్షేపించేసరికి ఏమిటోనండి అనిపిస్తున్నారు. ఏమిటోనండి అనిపించకూడదు. అందుకు మనం చూస్తాం. ఏమిటేది అంటే భగవాన్ ఎవరు మనం చేశాను పురుషుడు. ఆయనకి ఎవరు కావాలి? తనను అనుభవించడానికి యోగ్యమైన తన చేత అనుభవింపదగిన పిల్లలు కావాలి. పురుషుణ్ణి అనుభవించడానికి తగిన పురుషుణ్ణి కావాలని కోరే వయస్సును ఏమంటారు? యౌవనం. ఆ యౌవనం కలిగినటువంటిది ఏది కావాలి? శరీరం కావాలి, ఆత్మ కావాలి. ఆత్మకి ఏమి రావాలి? పురుషుణ్ణి అనుభవించడానికి తగిన వయస్సు రావాలి. పురుషుణ్ణి అనుభవించడానికి వయస్సు వచ్చి పురుషుణ్ణి పొందాలనే కోరిక కలిగితే ఆ పిల్లల్ని యౌవనం గల పరుచు పిల్లలు అంటారు. అంటే వారి ముముక్షువులు అని వారి పేరు. దీన్ని సంస్కృతంలో చెప్పేస్తే మేము గౌరవంగా ఉన్న ఆడపిల్లలు ఉపయోగించిన ఆంధ్రాలంతా మనకు ఎవరో చెప్పేస్తున్నాం. ఈ పడుచు పిల్లలందరినీ పెళ్లి కావాల్సిన ఆడపిల్లలను దాచేశారు. వర్షం మానేసింది. 10 ఏళ్ళు దాచారు. అలా నిలవడున్నాయో తినేవారు నీళ్ళు పెట్టుకొని పూర్తిగా పోయింది. ఎక్కడ తిండికి లేదు. వర్షాలు ఏం చేయాలి? ఏం చేయాలంటే అందరూ కలిసి పెద్దవాడు ఒక వ్రతం చేయాలన్నారు. ఏమిటా వ్రతం? వర్షం పడడానికి ఒక వ్రతం చేస్తే వర్షం పుడుతుంది కదా, వర్షం చేయాలి. ఏమిటా వ్రతం పేరు? స్నాన వ్రతం. తెల్లవారుజామున స్నానం చేయాలి. ఎవరు చేయాలి? 10 నిమిషాలలో పోతాం పనికిరాదు. పెద్ద ఆడవాడు పనికిరాదు. మరి ఎవరు చేయాలి? పెళ్లి కానీ వయసులో ఉన్న ఆడపిల్లలు చేయాలి. చాలా చిక్కొచ్చింది. వీళ్ళందరూ ఇక్కడ అడుగు ఉన్నారు. పాతాళపురం బయటికి యోచించింది. తీసేశారు. కృష్ణుని పిలిచారు. కృష్ణ, ఈ పిల్లల చేత వ్రతం చేయించాలి. వీళ్ళు తెల్లవారుజామున స్నానం చేయాలట. నేను తీసుకోవడానికి నీకు తెలుసు నా పద్ధతి అన్నారు. నువ్వు చేయించుకున్నాను. ఏవో నాకేం తెలియదని అంటే అయినా ఉంటే ఇది భగవంతుడి లక్షణాలు ఇవన్నీ. కృష్ణుడి లక్షణాలన్నీ భగవంతుడి లక్షణాలు. ఉంటది కొంటే భగవంతుడు. ఆయన మనం ఏదైనా అడగని ఇవ్వాలంటే దుఃఖ పెడతాడు, ఇస్తాడు. ఏమిటి చేస్తాడో తెలియదు మనకి. ఆయన లీలలు అర్థం కావు. ఆ అర్థం కాని లీలలు గలవాడు కూడా భగవాన్. అర్థం కాని లీలలు గలవాడు కూడా కృష్ణ భగవాన్. అంటే ఏం చేశాడు? నాకు బతిమాలి. సరే ఆ పిల్లలందరినీ బయటకు తీసేశారు. పళ్ళు లేకుండా ఆ పిల్లలు ఆయనతో వదిలేశారు. అయినా మంచి మార్గశీర్ష పూర్ణిమ వెన్నెల రాత్రి. ఆ రాత్రి సాయంకాలం ఆయన గొప్ప చెప్పేశారు. అయ్యా తెల్లవారుజాము మీరందరూ కలిసి ఒక వ్రతం చేయాలట. ఈ పిల్లలను తీసుకువెళ్ళి యములో స్నానం చేయించి పరయ్య ఒక వాద్యం ఇచ్చి ఆ గుండెలకి కప్పటలు కట్టుకొని ఈ గొలలు ఒక వాద్యం రాయిస్తారు. గుండెకి తాళ్ళు వేసి వెనక్కి కట్టేస్తారు. ఇలా చేతులతో ముగిస్తూ ఉంటారు, నోటితో పాడుతూ ఉంటారు. ఇది పొందాలి అన్నారు. పరయ్యనే వాద్యం పొంది స్నానం చేసి పరయ్యనే వాద్యం పొంది ముగిస్తూ పాటలు పాడితే వర్షం చేస్తుంది. వర్షం ఏమిటి రహస్యం అంటే మన జీవితంలో పరయ్యనే వాద్యం పొందడానికి ఎవరు? మనం అందరం ముముక్షులం. అంటే పెళ్లిగా వయసు వచ్చిన ఆడపిల్లలం. ఇక్కడ చేరిన వారందరూ వాళ్ళు. ఇక్కడ ఉన్నవారందరూ ఎవరు? అందరూ పెళ్లి కానీ వయసు వచ్చిన ఆడపిల్లలే. మగ, ఆడ, ముసలి, చిన్నాడు. మీరందరూ ఏం చేయాలండి? తెల్లవారుజాము స్నానం చేయాలి. స్నానం చేయాలి. ఉండే తప్పుడు వెళ్ళు. ఈ తప్పట ఎవరిస్తారు? కృష్ణుడే ఎవరికి తెలియదు. తప్పటించడం ఇవ్వ ఏమిటి తప్పటండి? నోటితో మాట్లాడే మాట పాటలు పడుతున్నారు. గుండెల కట్టుకునేది తప్పట. ఈ గుండెల కట్టుకునేటువంటి తప్పట మానసికమైన వ్యాపారం. గుండెల వెలుగుని చేస్తుంది. తర్వాత శారీరకంగా మోగుతున్నారు, వాచికంగా పాడుతున్నారు. శారీరకం, వాచికం, మానసికమని 3 పనులు చేస్తున్నారు వాళ్ళు ఏకకాలంలో. నోటితో పాట పాడుతున్నారు, చేతితో తప్పిడి మోగిస్తున్నారు. తర్వాత మనస్సులో గుండెలు కట్టుకున్నారు. ఈ 3 కలిపి ఎవరికైనా కానీ 3 కృష్ణుడి పాటలు పాడాలి. కృష్ణుడి పాటకు అనుగుణంగా లైబ్రరీ వాయించాలి. తమ చేతితో తప్పడుకుంటారు. అంటే ఏమైనా మనం చేయాలి? కైంకర్యము. మరంటే కైంకర్యము. నీ జీవితం ఏం చేయాలి? నీ జీవితంలో నీ చేసే ప్రతి వ్యాపారం కైంకర్యంగా పెట్టాలి. కైంకర్యం అంటే ఏమిటండి? ఇప్పుడు జరుగుతున్నా కైంకర్యాలు పిలుస్తారు. ఈ కైంకర్యాలు స్ప్రింతలే రావడం మానేశారు అనుకుంటారు. ఇంకా ఇష్టం అవార్డు కైంకర్యాలు ఏమిటి కైంకర్యం అంటే అర్థం? అంటే మనం అందరము భగవంతుని చేత నియమింపబడి భగవంతుని పనిని భగవంతుని కొరకు చేసేవాళ్ళని కనుక మనకి సర్వెంట్స్ అని పేరు పెట్టేశారు వాళ్ళు. ఇంచేత
మీరు ఎవరైనా అడిగితే ఎవరిని నేను బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, శూద్రుని చెప్పొద్దన్నారు మా పెద్దలు. చెప్పకండియా, అది మీ జాతి కాదు. మీ జాతి ఏమయ్యా మీరు? మాది దాస జాతి. ఎవరికి? భగవంతుడు. ఇక్కడ మన కులం ఏమిటి? దాసకులం. మనం అందరం దాసులమే. ఇక్కడ మన అందరి జాతి ఒకటే జాతి. ఆ జాతి ఏమిటి? భగవద్ దాస జాతి. ఈ జాతి దాని పేరు భార్య. ఈ వాద్యం సంపాదించడానికి పిల్లలు వదిలేరు. ఎందుకు వాడుకోవడం? వాళ్ళకు ప్రయోజనం ఉంది. అది వర్షం పడాలి. ఇలా చేస్తే వర్షం పడుతుంది. చూసారు, పంపించారు. ఆ వర్షం పడడానికి స్నానానికి వెళ్ళిపోయారు పిల్లలందరూ. వీళ్ళందరికీ మీకు విధానం అంతా చెప్తాను. రాత్రి రమ్మన్నాడు ఆడపిల్లలు. ఈ వికాసతరంగా వాళ్ళని తీసుకుపోయాడు. ఎక్కడికి? ఆ యమునా తీరానికి తీసుకెళ్ళిపోయి ఈయన రాత్రి వాళ్ళకి బోధన చేయబట్టి వాళ్ళకి తెలియలేదు. కొంచెం ధనా వాళ్ళు తీసుకున్నట్టు చేసినట్టు అనుకున్నారు. అందరూ వెళ్ళిపోయి పడుకోండి. తర్వాత మనం అందరం ఎర్లీ మార్నింగ్ సమంగా 2 గంటలుగా లేచిపోయి అందరం బయలుదేరాలి. మనం యమునికి స్నానానికి వెళ్ళాలి. అయ్యా, రాత్రి కృష్ణుడితో ఎన్నాళ్ళ నుంచో పొందాలనుకుంటున్న కృష్ణుడు కనిపించాడు. వెన్నెట్లో చూశాడు. ఇన్నాడు చీకట్లో చూడలేదు, వెన్నెట్లో చూడలేదు. పిల్లలు ఇప్పుడు ఎక్కడో చెట్టు చాటున్నా రహస్యంగా ఆ నీడల వచ్చని పాప కృష్ణుడు మొహం కనిపించకుండా నవ్వుతున్నాడు. ఎలా ఉన్నాడో తెలియకుండా చూసిన పిల్లలు వాడు స్వచ్ఛంగా వెన్నెట్లో దర్శనం చేశారు. పొంగిపోయినారు. ఇంటికి వెళ్ళినా నిద్ర పట్టలేదు. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు వెళ్ళిపోదామని కూర్చున్నాను. మీకు రెండు అలారం పెట్టుకోక్కడే తెలుగు వస్తూ ఉంటుంది. ధనుర్మాసం చిక్కేంటంటే మనం 3 లేవాలనుకుంటున్నాం. అప్పుడే 2 నుంచి మళ్ళీ అలారం పట్టడం నేను ఎప్పుడే మన పనులు చేసేస్తూ ఇంకా ఎప్పుడైపోతుందో భయంగా అలాగే పిల్లలకి నిద్రపట్టే. కొంతమంది పొంగిపోయిన అడిగాను. అదృష్టమైన అదృష్టం, కృష్ణుడితో కలిశానే ఆనందాలు ఒళ్ళు మర్చిపోయినాయి. పడుకుందాం. ఒక 10 మంది వీళ్ళందరూ వెళ్ళిపోండి. వెళ్ళి నేను వచ్చి లేపుతానని మన పెద్ద గోపిక, ఎవరు? మన అంగాడు. ఈవిడ ఒక గోపిక. ఈవిడ పేరు అంగాడు గోపిక. మిగిలిన గోపికలు ఎడగడారు, పడుకున్నాడు. ఆ పేపర్లో అది 5 లక్షల ఇళ్ళు. చిన్నది కాదు, రోజు 5 ఉన్నాయని తెలియదు కానీ ఒక 5 లక్షల ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి 5 లక్షలు ఇంటికి ఆడుతున్నదా పెళ్ళిగా పిల్లలు ఉంటే మొత్తం 5 లక్షల మంది పిల్లలు ఇవాళ బయలుదేరుతారు. బయలుదేరే తెల్లవారుసం అప్పుడు వచ్చేసారు. మొదటి రోజు అయిపోయింది. వాళ్ళందరూ కలిసి బయలుదేరడానికి లేపుతుంది మన తల్లి. ఆవిడ ఈ వ్రతం చేయిస్తాం. అయితే ఏమిటి రహస్యం? మరి రహస్యం తెలుసుకుంటూ ఉండాలి. బట్టి కథ కాదు తెలుసుకోవచ్చు. కథ లోపలికి తెలియాలి. ఏమిటి రహస్యం? మన అందరం రజోగుణంతో తమోగుణంతో ఉన్నంతకాలం రజోగుణంతో తమోగుణంలో ఉన్నంతకాలం నేనే స్వతంత్రుని అనిపిస్తుంది. నేనే అన్ని సాధించగలను. వర్షం పడకపోతే కృత్రిమ వర్షాలు సృష్టించేద్దాం కదా ప్రయోజనం మామూలు మీరేదో మొక్క పెట్టేస్తాం, మనం చేసేస్తాం, ఏమో ఇస్తే పడిపోతుంది, వర్షాలు పడుతుంది. పట్టమని చేసేది కాబట్టి వీళ్ళందరూ గోపాలు ఏమి ప్రయత్నించారు వర్షం పట్టడానికి. ఎందుకంటే ఈ వ్రతాలు అర్థానాలు వ్రతాలు పడతాయా? యజ్ఞాలు యాగాలు ఎందుకంటే ఇంత డబ్బు తగలబెట్టి ఇంత నెయ్యి పోసేసి ఇంత కారణం అయితే ఇండియలంతా దండగా, నెయ్యి అంతా దండగా, భోజనాలు పెట్టి దండగా, శుభ్రంగా ఫుడ్ ఫీడింగ్ చేసేస్తే మంచిది. చెయ్యండి, పడదు వర్షం. యజ్ఞం చేస్తేనే పడుతుంది. ఏమి భగవద్గీత స్వామి ఇక్కడ అన్నార్థవంతి భూతాన్ని ప్రత్యజ్ఞానంద సంభవాన్ని చెప్పేసి యజ్ఞ కర్మ సముద్భవాన్ని అయితే ఏంటిది? ఈ నమ్మకం కలగదు. ఎప్పుడు మనలో రజోగుణం తమోగుణం ప్రకోపంగా ఉన్నప్పుడు నేనే చేయగలను అనిపిస్తుంది. ఆ స్థితిలో ఉన్నవాడు గోపబుద్ధులు వల్ల పెద్దలు. మనం అందరం మొదట ఆ చేతిలో ఉన్నవాళ్ళం. మనందరం పెద్దలనే. వీళ్ళకన్నది దాచేశారు. ఎవరికి దాచేశారు? మన ఆత్మలని. అంటే భగవంతుని పొందాలని కోరిక కలిగినా పొందడానికి వీలు లేకుండా అడ్డగించేశారు. ఎక్కడ పెట్టేసాం? తమోగుణం ఆవరించేసి భగవంతుడు లేడేయా లేదు తీసేసి ఎవడెవరికంతా వీళ్ళంతా కనిపిస్తున్నారు అమ్మరు అని తీసేసాం. తీసేస్తే ఆయన చూశాడు. ఉన్నది వాళ్ళే ఎప్పుడో దానికి వస్తారన్నారు. వర్షం పడిపోతారు. మంచి ఆయన చేతిలో ఉంది. ఎందుచేత ఎవరైనా వర్షం పడిస్తారు? అహం తపామి వర్షాన్ని నిగుణాన్ని ఉత్సుజాన్ని భగవంతుడు అన్ని శాస్త్రాలు చెప్పేశాడు. నమ్మం. నేనే వర్షం పడించేవాడిని, నేనే వర్షం పడకుండా చేసేవాడిని, నేనే ఎండ కాచేవాడిని, నేనే అని స్వామి చెప్పాడు. వర్షం పడడం మానేసి చూశారు. 10 ఏళ్ళు ఏవో అక్కడ ఇంకా రావండి వర్తం చేయాలి. ఇప్పుడు కృష్ణుని ఆశ్రయం తెలిసి వచ్చింది. 7 10 ఏళ్ళ